ఉపాధి శ్రామికులకు కంటి పరీక్ష. యాప్లో సాంకేతిక సమస్యలు రోజు ఇళ్లకు పరిమితమవుతున్న పేదలు. సో మనం చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకంలో శ్రామికుల హాజరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐరిస్ విధానం కష్టజీవులకు చుక్కలు చూపిస్తుంది. ఐరిస్ సరిగ్గా నమోదవని కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఇళ్లకు పరిమితం అవుతున్నారు. యాప్లో సాంకేతిక సమస్యలతో పనులకు దూరం కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల జిల్లాలో పలు గ్రామాల్లోని ఉపాధి శ్రామికుల వేతలు వెలుగు చూశాయి. ఆటోల్లో, బైకులపై ఉపాధి పనులకు వెళ్తున్న శ్రామికులు ఐరిస్ నమోదవని కారణంగా కొద్ది గంటలను తిరుగుముఖం అయితే పడుతున్నారు. రోజు 3 లక్షల మంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఐరిస్ విధానం కారణంగా రోజు హాజరవుతున్న 7 లక్షల మంది శ్రామికులు 3 లక్షల మంది పనులకు దూరమవుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్న హాజరైన వారిలో 30-40% మంది యాప్లో నమోదు కావడం లేదు. డేటాతో సరిపోలడం లేదని యాప్ చూపిస్తుంది. బుధవారం మొత్తం 7 లక్షల మంది శ్రామికుల్లో 2.5 లక్షలకే ఐరిస్ నమోదైంది. 4.5 లక్షల మంది వెనక్కి అయితే వెళ్ళిపోయారు. గురువారం చూసుకుంటే అంతే, శుక్రవారం కూడా అదే పరిస్థితి అనమాట. సో ఉపాధి పనులకు సంబంధించి జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానంలో కొత్తగా తీసుకొచ్చిన యాప్లో శ్రామికుల ముఖ ఆధారిత హాజరు పెద్ద సమస్యగా తయారైంది. క్షేత్ర సహాయకులు తమ మొబైల్లో యాప్ చేర్చి శ్రామికుల ఫోటోలు తీసినప్పుడు కనురెప్పలు మూసి తెరవాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. ఈ ప్రక్రియలో యాప్ సరిగా గుర్తించడం లేదనమాట. ఈ కేవైసీ చేయించినా కూడా ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై రాష్ట్రంలో 80% మంది పైగా శ్రామికుల వివరాలతో ఉపాధి హామీ గత నెలలో ఈ కేవైసీ చేయించారు. ఆధార్ కార్డు, వాటిలో వివరాలతో పాటు శ్రామికుల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేశారు. ఈ కేవైసీ డేటా ఆధారంగా పని ప్రదేశంలో శ్రామికులు ఐరిస్ తీసుకుంటున్నారు. ఏ శ్రామికుల వివరాలతో సిబ్బంది ఈ కేవైసీ చేయించారు, అదే శ్రామికుల ఐరిస్ మిస్ మ్యాచ్ కావడంతో ప్రస్తుతం అయితే చర్చనీయాంశం అవుతుంది. ఐరిస్ విధానంలో హాజరుకు ముందు పని ప్రదేశాల్లో శ్రామికుల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసేవారు. పని ప్రదేశాల్లో లేకపోయినా వారి పేరుతో హాజరు వేసే వీలు లేకుండా కేంద్రం ఈ చర్యలు అయితే తీసుకుందనమాట. సో సమస్యలకు కేంద్రం లేఖ అయితే రాశారు. సో అది అయితేనే, లేకపోతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఎవరికి పని అయితే ఇంకా హాజరు ఉండదని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.